శ్రీకాళహస్తి పట్టణం వంగవీటి మోహనరంగ సర్కిల్ వద్ద శ్రీ కృష్ణదేవరాయల బలిజ సంక్షేమం సంఘం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరి తారక శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వంగవీటి మోహనరంగ జయంతి సందర్భంగా వంగవీటి మోహనరంగ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పేదలకు అన్నదానాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంజూరి తారక శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ రోజు వంగవీటి మోహనరంగ జయంతి సందర్భంగా మోహనరంగ సర్కిల్ వద్ద వంగవీటి మోహనరంగ విగ్రహానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాము. అదేవిధంగా మనకి భౌతికంగా దూరమైనప్పటికీ కూడా వారి ఆశయాలు అన్నిటికీ మనం కట్టుబడి ఉన్నాం. రాయలసీమలో ఎక్కడా లేని విధంగా శ్రీకాళహస్తిలోనే వంగవీటి మోహనరంగ విగ్రహాన్ని ఏర్పరచడం జరిగిందని తెలియజేశారు. వారి ఆశయాన్ని అన్నిటికీ కూడా పార్టీలకు సంబంధం లేకుండా ఇక్కడ అందరూ కూడా హాజరయ్యారని, పార్టీలకు సంబంధం కాదు, కులానికి సంబంధించింది కాదని తెలియజేశారు. వంగవీటి మోహనరంగ ఆశయాలకు మేమందరం కూడా కట్టుబడి ఉంటామని అన్నారు. అదేవిధంగా వంగవీటి మోహనరంగ జయంతి సందర్భంగా మా మిత్రుడు గరికపాటి చంద్ర అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాపు నాయకులు ఉప్పు కృష్ణయ్య, గాజు సత్యనారాయణ, పూల కృష్ణమూర్తి, స్వర్ణమూర్తి, అంజూరి వెంకటేష్ బాబు, సురవారి రమేష్, పూడి రవి, దివి నారాయణ, పగడాల రాజు, కంట ఉదయ్ కుమార్, ఉత్తరాద్రి శ్రవణ్ కుమార్, శ్రీవారి సురేష్, గరికపాటి చంద్ర, కొట్టి నరేష్, లీలా కుమార్, మొగరాల గణేష్, పతిమణి, రవి, మందాల బాలాజీ, బుల్లెట్ జైశ్యామ్, అంజూరి కృష్ణ, అంజూరి రాజా, వల్లం గోపి, రూపేష్, తీగల భాను, గోపాల్, వెంకటరామయ్య, చింతమణి, యానాది, ముత్యాల కృష్ణ, సురేష్ మేస్త్రి, గంగాధర, మునికృష్ణ, కృష్ణయ్య, షణ్ముగం, ధనాంజనేయులు, ఉప్పు రాజేష్, బుగ్గహరి, మున్నా, బాలు, సూర్య మరియు పట్టణ ప్రముఖులు కొల్లూరు హరినాథ్ నాయుడు, మైనంపాటి మస్తా, అస్లాం, ఖాదర్ బాషా, సుధీర్, సాయి, రాజా, ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మనకు భౌతికంగా దూరమైనప్పటికి కూడా వారి ఆశయాలన్నా కూడా అన్నిటికీ మనం బదులై ఉన్నాం. రాయలసీమలో ఎక్కడా లేని విధంగా ఈ శ్రీకాళహస్తిలోనే వంగవీటి మోహనరంగ గారి యొక్క విగ్రహం కూడా ప్రతిష్ఠ చేయడం జరిగింది. వారి ఆశయాలకు అనుగుణంగా పార్టీలకు సంబంధం లేకుండా ఇక్కడ అందరూ కూడా హాజరైనారు. ఈ పార్టీలకు సంబంధం కాదు, కులాలకు సంబంధించింది కూడా కాదు. వంగవీటి మోహనరంగ గారి యొక్క ఆశయాలకు మేమందరం కూడా కట్టుబడి ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి జోహార్ వంగవీటి మోహనరంగ. శ్రీ వంగవీటి మోహనరంగ గారి 77వ జయంతిని పురస్కరించుకొని ఇక్కడ శ్రీకాళహస్తిలో మన బలిజ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఆయన ఒక మతానికి, ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు. అన్ని మతాలకు, అన్ని కులాలను సేకరించినటువంటి కార్మిక, కర్షక వ్యక్తులందరికీ కూడా ఆదర్శంగా నిలబడిన వ్యక్తి. ఆయన ఒక పూర్తిని మేము ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడుస్తామని, ఆయనకు మేము ఎప్పుడు ఎల్లవేళ ఆయన ఆలోచనలే మా ఒక ఆలోచనలుగా ఉపయోగిస్తామని చెప్పి తెలియజేస్తాం. 77వ జయంతి సందర్భంగా ఈరోజు ఘనంగా ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. బలిజ సంఘం తరఫున అన్నదాన ప్రోగ్రాం జరిగింది. ఆయన కేవలం బలిజ కుల నాయకుడే కాకుండా పేద బడుగు వర్గాలకు నాయకుడిగా, ఆంధ్ర రాష్ట్రంలో గొప్ప వ్యక్తిగా ఆయన కొనియాడబడ్డాడు. ఆయన పోరాటాల స్ఫూర్తితో మేము బలిజ సంఘాలకంతా మా ఆరాధ్యుడైన వంగవీటి రంగా గారి ఆదర్శాలను మేము కొనసాగిస్తాము, బలిజల ఐక్యతను ప్రదర్శిస్తామని ఇందుమూలంగా తెలియజేస్తాం.